వాట్సాప్ గ్రూప్ అఫీషియల్ శ్రీవీస్ వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే దాంట్లో పెడుతున్నాము అఫీషియల్ ది. సో డోంట్ మిస్. అండ్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. శ్రీవిస్ ఛానల్ ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి అండ్ శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కి అండ్ మా వీడియోస్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఫెస్టివల్ రోజు ఉగాది రోజు ఈటీవీ ఛానల్ మనకు అందించిన ఈసారి పండగ మనదే రియల్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్లీ సుధీర్ గారి ఫ్యాన్స్ కి ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. దాంతో పాటు బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ ని ఈవెంట్ రోజు తీసుకొచ్చారు. ఈ ఈవెంట్ అందరూ చూసారనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ ఉంది, డోంట్ మిస్, కంపల్సరీ చూడండి. అండ్ మనకి ఈటీవీ విన్ అప్లికేషన్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఎంటైర్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్. ఒక్కసారి ఈవెంట్ హైలైట్స్ అండ్ ఈవెంట్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో చూసుకున్నట్లయితే, బలగం టీం వేణు గారు ఎంటైర్ బలగం టీం ని తీసుకొచ్చి ఇవాళ ఒక టీమ్ గా డివైడ్ అయ్యి ఇవాళ 2 టీమ్స్ మధ్యలో 90s మిడిల్ క్లాస్ ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ టీం శివాజీ గారు ఎంటైర్ టీం 90s బ్యాచ్ గా మనకి ఒకరు రావడం, అండ్ మనకి బలగం టీం వేణు గారి టీం గా ఒక టీం ఉండి ఈ 2 టీమ్స్ మధ్యలో ఇవాళ పండగ సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఎంటైర్ ఈవెంట్ ని మనకి సుధీర్ గారు హోస్టింగ్ చేయడం, సుధీర్ గారి మధ్యలో మనకి ఇంత బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఈవెంట్ జరగడం కూడా మన ది ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సుధీర్ గారి ఎంట్రీతో పాటు హైపరాది గారు, మహేష్ గారు, సన్నీ గారు, రామ్ ప్రసాద్ గారు, రామ్ మోహన్ గారు, సద్దాం గారు, రోహిణి గారు, యాదవరాజు గారు, పండు గారు, కుమార్ గారు, మైత్రి గారు, శిరీష గారు, అన్షు గారు, ఇలా బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ అనేది మనకి ఇవాళ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంటైర్ ఈవెంట్ స్టార్టింగ్ నుంచి మనకి ఫస్ట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది సుధీర్ గారి పర్ఫార్మెన్స్ వరకు ఈవెంట్ ఒక లిటరల్లీ గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. ఎక్కడ డ్రాప్ అవుట్ లేకుండా ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని అండ్ సుధీర్ గారు హోస్టింగ్ చేస్తున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గదు అని చెప్పేసి ప్రతి ఒక్క టాస్క్ ని డిఫైన్ చేసిన విధానం గానీ, ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ని డిఫైన్ చేసిన విధానం గానీ, ప్రతి ఒక్కటి టాప్ నాచ్ గా వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ గా ఈవెంట్ అయితే తీసుకెళ్లారు. నాకు తెలిసి ఈటీవీ 2024 లో కండక్ట్ చేస్తున్న ఈవెంట్లలో వన్ ఆఫ్ ది టాప్ టీఆర్పీ రేటింగ్స్ సుధీర్ గారి ఈవెంట్ ఉంటుందని అయితే నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆల్రెడీ సంక్రాంతి రోజు టెలికాస్ట్ అయిన ఈవెంట్ ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ అయిందో, ఈసారి ఉగాది ఈవెంట్ అంతకు మించి సక్సెస్ అయింది. టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయినాక మనందరికీ అయితే తెలిసింది. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అవుట్పుట్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి, ప్రేక్షకులు ఏ విధంగా ఆదరించారు అని చెప్పేసి. అండ్ ఈవెంట్ లో వన్ ఆఫ్ ది హైలైటెడ్ పర్ఫార్మెన్సెస్ అంటే అది సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సుధీర్ గారు, స్నేహ గుప్తా గారు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు డి సెలబ్రిటీస్ మనకి పండు మాస్టర్ గారు గాని, సుదర్శన్ మాస్టర్ గారు గాని, కుమార్ మాస్టర్ గారు గాని, తనుశ్రీ గారు గాని, ప్రతి ఒక్కరు డి సెలబ్రిటీస్ వచ్చి ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ టీమ్ మనకి విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాకూర్ గారు, దిల్ రాజు గారు, పరశురామ్ గారు, డైరెక్టర్ పరశురామ్ గారి ఎంటైర్ టీమ్ మనకి స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. సో విజయ్ గారికి డెడికేషన్ గా మనకి ఒక డాన్స్ మెడ్లీ అనేది మనకి డి టీమ్ పర్ఫార్మెన్స్ చేయడం, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎంటైర్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో ఈవెంట్ ని ఒక హై ఎండ్ లో మనకి క్లోజ్ చేశారు. రియల్ గా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, వన్ ఆఫ్ ది సిజిలింగ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ డి టీమ్ నుంచి అయితే మనం చూసాం. మెయిన్లీ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ వన్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది టాప్ రికార్డ్స్ అయితే ఉంటాయి. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అంత బాగా వచ్చింది. అండ్ సుధీర్ గారిది, స్నేహ గుప్తా గారి డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోమో ఎప్పుడైతే మనకి రిలీజ్ అయిందో ఈవెంట్ అప్పుడు మనకి సుధీర్ గారు ఉన్నారని కన్ఫర్మ్ చేయడం ఒక హైలైట్ అయితే, ఈ ఈవెంట్ లో సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పడం ఇంకొక హైలైట్ అయితే, ప్రోమోస్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఆ అవుట్పుట్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే వన్ ఆఫ్ ది హైలైటెడ్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్టింగ్ నుంచి మనకి ప్లాన్ చేసిన విధానం, మనకి ఎంట్రీలోనే మనకి ఒక గేమ్ పెట్టడం అయితే జరిగింది. మనకి తల మీద ఒక బాస్కెట్ పెట్టేసి బాల్స్ దాంట్లో డ్రాప్ చేసే ఒక గేమ్స్. ఈ ఈవెంట్ లో గేమ్స్ కూడా హైలైటెడ్ గా డిజైన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 to 4 గేమ్స్ డిజైన్ చేస్తే ఎంటైర్ గేమ్స్ మనకి 90s మిడిల్ క్లాస్ టీమ్ తో అండ్ ఇట్స్ బలగం టీమ్ తో, అంటే బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఆ గేమ్స్ ఆడడం వల్ల మరింత ఫన్ జనరేట్ అయింది. ఎంటైర్ ఈవెంట్ ఫన్ కేటగిరీ మొత్తం మనకి ఆటో రామ్ ప్రసాద్ గారు కానీ, హైపరాది గారు కానీ తన భుజాల మీద తీసుకొని సుధీర్ గారితో కలిసి చేసిన హంగామా ప్రతి ఒక్క గేమ్ టాప్ లెవెల్లో అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ గేమ్ తోనే స్టార్ట్ చేయడం, ఆ గేమ్ కూడా ఎంటైర్ టీమ్ శివాజీ గారి నుంచి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఆ బాల్ గేమ్ ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. వెంటనే మనకి బలగం ఈసారి ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో అయిందో
మనకి ఈ ఈవెంట్ లో కూడా అంతే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఒకటి సాంగ్ బలగం సాంగ్ ని థీమ్ బేస్ చేసుకొని మనకి ఆటో రామ్ ప్రసాద్ గారు, రోహిణి గారు ఎంటైర్ ఒక కలర్ఫుల్ గా మనకి ఉన్న అందరి గర్ల్స్ తో పర్ఫార్మెన్స్ చేసిన ఆ సాంగ్ లిటరల్లీ సూపర్ గా వస్తే, మరొకటి మనకి సద్దాం టీమ్ చేసిన స్కిట్ అని చెప్పొచ్చు. బలగం కాన్సెప్ట్ ని అంటే సినిమాని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకున్న విధానం అండ్ సద్దాం గారు కానీ, మనకి పులి గారు కానీ, అండ్ మనకి రియాజ్ గారి కాకి గెటప్ లో కానీ ప్రతి ఒక్కటి ఆ స్కిట్ లిటరల్లీ సూపర్ అని చెప్పొచ్చు. బలగం మీద వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో మనకి ఆ స్కిట్ కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. రియల్ గా సూపర్ గా వర్కౌట్ అయింది. నాకైతే అది వన్ ఆఫ్ ది హైలైటెడ్ గా నిలిచింది. బలగం ఈ ప్రీవియస్ గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఈవెంట్స్ లలో ఎన్ని చేసినా దాంట్లో మరింత ఫన్ తీసుకురావడానికి ఒక కొత్త విధంగా మనకి ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రై చేసిన ప్రతిసారి ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. అది రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. ఆ కంటెంట్ అలాంటిది అని చెప్పొచ్చు. అండ్ వాటితో పాటు మనకి మరొక గేమ్ మనకి టేబుల్ అండ్ వాటర్ గ్లాస్ మనకి స్లైడింగ్ టేబుల్ మీద మనకి గేమ్ కండక్ట్ చేయడం, ఆ గేమ్ వన్ ఆఫ్ ది హైలైటెడ్ మనకి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మెయిన్లీ హైపరాది గారు ఆ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన విధానం కానీ, ఆటో రామ్ ప్రసాద్ గారు, హైపరాది గారి మధ్యన ఫన్ కాన్వర్సేషన్స్ కానీ, సుధీర్ గారు తీసుకున్న మెయిన్ లీడ్ గానీ రియల్ గా సూపర్ గా ఉంది ఆ గేమ్. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఈవెంట్ వన్ ఆఫ్ ది హైలైటెడ్ గా ఇట్స్ డి డాన్సర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే, సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే, మరొకటి రామ్ మిరియాల గారి సాంగ్స్ మెడ్లీ అని చెప్పొచ్చు. తన బ్యాండ్ మొత్తాన్ని తీసుకొచ్చి సోలోగా రామ్ మిరియాల గారు చేసిన హంగామా, కొన్ని కొత్త సాంగ్స్ ని ఇన్వైట్ చేయడం, కొన్ని యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి కూడా మనకి కొంచెం రీచ్ కానీ కూడా ఈసారి రీచ్ అయ్యే విధంగా తను పాడడం, మెయిన్లీ కళ్ళు సాంగ్ అనేది రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. కళ్ళు తాగిన రియల్ గా ఎక్సలెంట్ గా ఉంది నాకైతే ఆ సాంగ్. మనకి ఎంటైర్ మనకి ఆ లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి ఎవరైతే ఆ అట్మాస్ఫియర్ లలో ఉన్నారో వాళ్ళందరికీ సూపర్ గా కనెక్ట్ అవుతుంది. రామ్ మిరియాల గారి బ్యాండ్ గానీ, ఆ మెడ్లీస్ గానీ ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటే ఆ 20 మినిట్స్ లిటరల్లీ సూపర్ గా ఉంది. యూట్యూబ్ లో లాస్ట్ 4 years బ్యాక్ ఉగాది రోజు వచ్చి రామ్ మిరియాల గారు హంగామా చేసింది యూట్యూబ్ లో ఎంత వైరల్ అయిందో, ఈసారి కూడా అంతే వైరల్ అయింది వన్స్ యూట్యూబ్ లలో రిలీజ్ అయితే. ఈసారి యూట్యూబ్ లలో సుధీర్ గారి డాన్స్ తో పాటు, డి డాన్సర్స్ చేసిన డాన్స్ తో పాటు మనకి రామ్ మిరియాల గారి సాంగ్స్ కూడా వన్ ఆఫ్ ది హైలైటెడ్ గా నిలుస్తాయని అయితే నాకు నమ్మకం ఉంది. అంత సూపర్ గా డిజైన్ చేసుకున్నారు ఈవెంట్ ని. అండ్ మనకి నెక్స్ట్ మరొక గేమ్, ఒక థ్రెడ్ తగాఫార్ లాగా మనకి ఒక గేమ్ కండక్ట్ చేయడం, దాని తర్వాత నుంచి మనకి ఫ్యామిలీ స్టార్ టీమ్ విజయ్ దేవరకొండ గారు కానీ, మృణాల్ ఠాకూర్ గారు కానీ, పరశురామ్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ అంటే టీమ్ ఒక బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న టీం మనకి ఒక ఈవెంట్ కి వచ్చి సెలబ్రేట్ చేయడం నాకు తెలిసి చాలా రోజులు అయింది అనుకుంటా. సో విజయ్ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ ఇంకెవరైతే చూడలేదో నియరెస్ట్ థియేటర్స్ లలో ఉంది, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకి విజయ్ గారు, మృణాల్ ఠాకూర్ గారు జస్ట్ గెస్ట్ గా రావడం కాకుండా మనకి దంశులాట్ గేమ్ ఆడడం కానీ, ఆ గేమ్ ని చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం కానీ, మృణాల్ గారి ఎనర్జెటిక్ గా ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, అండ్ వాళ్ళ ముందు మనకి రియాజ్ గారు అండ్ మనకి సద్దాం గారి టీం నుంచి వచ్చిన పులి గారు, వీళ్ళందరూ మనకి విజయ్ దేవరకొండ గారిని ఇన్స్పిరేషన్ గా, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అటు సైడ్ అటు సైడ్ మనకి రౌడీ బాయ్స్ ది అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కానీ, ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ కానీ, గీతా గోవిందం క్యారెక్టర్ కానీ, సో ఆ క్యారెక్టర్స్ ని తీసుకొని చేసిన స్కిట్, ఎంటైర్ టీం ముందు చేసిన స్కిట్ లిటరల్లీ సూపర్. అండ్ విజయ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెంటనే టీం మనకి డాన్స్ చేసిన పర్ఫార్మెన్సెస్ కూడా లిటరల్లీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి లాస్ట్ లో సుధీర్ గారి, స్నేహ గుప్తా గారి సాంగ్ గురించి చెప్పాలి. ఈవెంట్ ని ప్యాటర్న్ చేసుకున్న విధానం, లాస్ట్ వరకు హోల్డ్ చేసిన విధానం, అంటే ఈవెంట్ టీఆర్పీ రేటింగ్ హై రావడానికి వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ రీజన్ అయితే సుధీర్ గారు అని చెప్పొచ్చు. సుధీర్ గారు, స్నేహ గుప్తా గారు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ వన్స్ యూట్యూబ్ లో వస్తే ఒరిజినల్ గా కుర్చీ మంట పెడితే సాంగ్ మనకి తమిళ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. తమిళ్లో మనకి 13 million వ్యూస్ ఉన్నాయి. సో దాన్ని అయితే డెఫినెట్లీ క్రాస్ చేసింది సుధీర్ గారిది వన్స్ సాంగ్ రిలీజ్ అయితే. అండ్ తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబ్ వ్యూస్ ఆల్రెడీ కుర్చీ మడత పెడితే సాంగ్స్ ఉన్నాయి. 115 million ఐ థింక్ మనకి లిరికల్ సాంగ్ కి, 175 million ఐ థింక్ మనకి వీడియో సాంగ్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది సూపర్ గా ప్రీవియస్ గా మనకి సినిమా సాంగ్స్ ని రికార్డ్స్ యూట్యూబ్ డాన్సర్స్ బ్రేక్ చేసిన రీజన్స్ మనందరూ గుర్తుండే ఉంటుంది. సో అలానే మనకి సుధీర్ గారి సాంగ్ కూడా మరింత రికార్డ్స్ లెవెల్లో మనకి వ్యూవర్షిప్ ఉండాలని యూట్యూబ్ లో ఇలాంటి మరిన్ని సార్లు సుధీర్ గారితో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ సాంగ్స్ హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఈవెంట్ లో మీకు ఏ ఎలిమెంట్స్ నచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఈవెంట్ ఎవరైతే మిస్ అయ్యాలనుకుంటున్నారో డోంట్ వరీ గైస్,
రిపీట్ టెలికాస్ట్ ఉంది టీవీలో, రిపీట్ టెలికాస్ట్ తో పాటు ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఎక్స్క్లూజివ్ గా ఉంది. అండ్ నాకు తెలిసి ఇది యూట్యూబ్ లో ఆల్మోస్ట్ ఒక 6 to 7 డేస్ తర్వాత మనకి ఎంటైర్ ఈవెంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు ఈగర్లీ వెయిట్ చేయని వాళ్ళు కంపల్సరీ రిపీట్ టెలికాస్ట్ లో కానీ ఈటీవీ విన్ అప్లికేషన్ లో కానీ కంపల్సరీ చూసి ఈవెంట్ ని మరింత బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్, లైక్ బటన్ అండ్ కామెంట్స్.